ఇదే నా నా ఏం చెప్పాలో తెలియట్లేదు. బట్ చిరంజీవి గారిని చూసే నేను సినిమా అనేది ఇష్టం పెంచుకున్నా. అలాగే సినిమాల్లోకి వచ్చాను. ఈరోజు ఆయనతో నేను సినిమా చేయటం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. నా గురువు ఆయన. ఈ సినిమా అంతా జర్నీలో ఆయన దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. ఆయన్నే చూస్తూ ఉండేవాడిని. చాలా థ్యాంక్స్ సార్ మీ ఈ జర్నీతో. అండ్ నెక్స్ట్ వెంకటేష్ గారు, ఆయన సో మచ్ ఆఫ్ ఎనర్జీ. ఆయనతో జర్నీ మాకు చాలాసార్లు అయింది. నెక్స్ట్ కూడా మా జర్నీ ఇంకా బాగుంటుందని ఇది. అండ్ అనిల్ గురించి ఒకటి చెప్పాలి నేను. అనిల్కి హిట్ ఎందుకు వస్తుంది అని చెప్పి ఆన్లైన్లోనూ చాలామంది చాలా థియరీస్ చెప్తున్నారు. బట్ ఒకటే, 6వ రోజున ఈ సినిమా థియేటర్లో ప్లే అవుతున్నప్పుడు 12ంటికి నాకు ఫోన్ చేసి నెక్స్ట్ చేయబోయే సినిమాలో ఈ సీన్ ఇలా చేద్దాం అలా చేద్దాం అని మాట్లాడుతున్నాడు. అంటే తనకి హిట్ వచ్చేది లక్ వల్ల ఇంకోటి వల్ల కాదు, తన హార్డ్ వర్క్. ఇంకా ఈ సినిమా ఆడుతుండగానే నెక్స్ట్ సినిమా గురించి డిస్కషన్ మొదలుపెట్టాడు. మా టీం అందరిని కూడా రోజు ఆఫీస్లో కూర్చోబెట్టి డిస్కస్ చేస్తున్నాడు. ఓ పక్కన ఈ పని, ఓ పక్కన నెక్స్ట్ చేయబోయే సినిమా పని. సో అనిల్ రావుపూడికి డెఫినెట్లీ అనిల్ రావుపూడిని సక్సెస్ అందుకుంటుంది, కానీ సక్సెస్ని అనిల్ అందుకోడు. అండ్ సాహు గారికి, సుష్మిత గుండెల్ గారికి ఇంకా మంచి మంచి సక్సెస్ రావాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ పండక్కి విడుదలైనటువంటి మనశంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు.